ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 15 నుండి 29 వరకు ధ్యానించుకొని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాసిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమ పెట్టుదురు. కాబట్టి ఇక్కడ దేవుడు అక్కడ జరుగుతున్న అక్రమాన్ని ఎవరి ద్వారా జరుగుతుందో ఇదంతా కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని కూడా ఎరిగిన దేవుడు. అనేక సార్లు మన మాటలను కూడా అనుదినము దేవుడు కనిపెడతాడు, మన బోధనలు కూడా దేవుడు ఏం చేస్తాడు, కనిపెడతాడు. అందుకని బోధ చేసేటప్పుడు అది కొద్దిగా వాక్యానుసారంగా లేనప్పుడు కొద్దిగా కరెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని మీరేం చేయాలి, మంచి మనసుతో స్వీకరించి చేసుకోవాలి. చెప్పేవారైనా సరే, వినేవారైనా సరే, ఎవరైనా సరే. సో నేను కూడా అనుదినము దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఓకే, సరైన ప్రత్యక్షత కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతాం, మనం అబద్ధ బోధకులు అవుతాం. అబద్ధ బోధకులకి ఏమవుతుంది, శిక్ష వస్తుంది. మనుషుల్ని భ్రమ పెట్టేవారిగా ఉంటారు. 7 దినాల్లో ఒకవేళ వినేవారిని తన పక్షంగా చేసుకోవాలంటే వినేవారి దగ్గర ఏదైనా ఆశించినట్లయితే తన బోధలు అలాగే ఉంటాయి. ఒక బోధకుడు బోధ తన కోరికలు ఏంటో ఏం చేస్తాడంటే తెలియజేస్తూ ఉంటాడు. మీరు కూడా వింటూ ఉంటారు, యూట్యూబ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందుకనే సామాన్యంగా ఈ సహవాసము అలాంటి ప్రలోభ పెట్టడం కానీ, ప్రలోభానికి గురి చేయటం కానీ అట్లా చేయకూడదు. చేసిన ప్రతి వ్యక్తి ఎవరైనా సరే, ఈ సహవాసం కానీ ఏ సహవాసం అయినా సరే, వాళ్ళు అబద్ధ బోధకులను గుర్తించారు కదా. దాంట్లో ఉన్న యథార్థ భావాన్ని చెప్పకుండా ఏదేదో చెప్పుకోపోతే వారు సరైన బోధకులు. వారి బోధలు వింటే ఏమవుతాం, బాధలు వస్తాయి కదా. దేవుని వాక్యం ఏం చేస్తుందంట, దేవుని వాక్యం ఎటువంటిదంట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బదులు చేయి శుద్ధి వంటిది. ఎంత కఠిన హృదయాన్ని అన్నా సరే ఏం చేస్తుంది, బదులు కొడుతుంది. దేవునికి అవిధేయులుగా ఉన్న హృదయాల్ని బదులు కొడుతుంది. అది కావాలి. అంతేగాని మన హృదయంలో మార్పు తీసుకురాకుండా పైపైన మాటలు చెప్పి భూ సంబంధమైన వాటిని ఆశ చూపించి చెప్పేవారు ఆ దినాల్లో ప్రవక్తలు, ఈ దినాల్లో బోధకులు. జాగ్రత్తగా ఉండాలి కొత్త నిబంధనలు. అందుకనే అంతకుముందు కూడా చెప్పాము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండము 18:20 నుంచి చదవండి దయచేసి. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును చెప్తే చెప్పును. చూసారా, నా నామమును చెప్పినా ఇతర నామములు, దేవతల నామాలు చెప్పేవాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు. కానీ యెహోవా నామం పేట దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు ప్రవక్త అయిన ఇర్మీయాకి తన మాటలన్నీ తెలియజేస్తున్నాడు కదా. అక్కడున్న అబద్ధ ప్రవక్తలు కూడా ఏం పలుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు, నా నుండి ఎలా దూరం చేస్తున్నారు, ఎలాగే విగ్రహాల వైపు బయలు వైపు మళ్ళిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు. అందుకని బోధకులు సరిగ్గా ఉంటారు. నా నామమున అహంకారాన్ని బోని దేవుని భయం లేకుండా కదండి తన ఇష్టానుసారంగా చెప్తాడు. తర్వాత నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును. ఇతర దేవతల నామమున చెప్పును. ఆ ప్రవక్తను చావవలెను. ఏమనలేదు అది
పాపుల కింద పరిగణింపబడతారు. చావవలెను, పాపమునకు వచ్చి జీతము మరణం. తర్వాత మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని చూసారండి, ఎంత మంచి ప్రశ్న వేశారు. మరి ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, లేకపోతే దేవుడిని మాటలు చెప్తున్నాడా, లేకపోతే దయ్యం మాటలు చెప్తున్నాడా? మేము ఎలా తెలుసుకోవాలి? ఆయన వాళ్ళు ఏం చేశారు? అడిగారు. ఇటు శివ వాళ్ళు ఏం చేశారు? అడిగారు. అది మంచి మైండ్ ఇక్కడ పెట్టి చెప్పు, చదువు. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను. ఇప్పుడు చూడండి, అబద్ధ ప్రవక్తకి లేక నిజమైన ప్రవక్తకి తేడా ఏంటంటే, నిజమైన ప్రవక్త యెహోవా ప్రవక్త దేవుడు చెప్పిందే చెప్తాడు. మొదటి నుంచి అంతే. దేవుడు చెప్పిందంతా కూడా ఏమవుతుంది? జరిగి తీరుతుంది కదా. ఏ ప్రవక్త అయినా సరే చెప్పింది జరగలేదనుకోండి, ఆయన ఎవరు? అబద్ధ ప్రవక్త. అంతేనా కదా. అందుకని మొదటి నుంచి దేవుడు ఆదామోవలకు చెప్పాడు, జరిగిందా లేదా? నోవాకు చెప్పాడు, జరిగిందా లేదా? ఎవరికైనా తీసుకోండి, దేవుడు హెచ్చరించిన హెచ్చరికలు, చేసిన వాగ్దానములు, చేసిన నిబంధనలు అన్నీ కూడా ఏమైంది? నెరవేరాయి. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారని ఎవరికి చెప్పారు? అబ్రహాముకి చెప్పాడు. చెప్తే అది నెరవేరిందా లేదా? ఎప్పుడు నెరవేరింది? కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? అన్ని 100 సంవత్సరాలు జరిగింది. అది కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. వాగ్దాన నిబంధనలు నెరవేర్చే దేవుడు. దాని కొరకు మనం కనిపెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో కూడా ఇది ప్రవచన వాక్యం. బోధించేవారు దీంట్లో ఉన్న యథార్థ భావాన్ని బోధించాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వస్తాడా రాడా? కాబట్టి దాని గురించి తప్పుగా బోధించే వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. ఆయన వచ్చేసాడని కొంతమంది, తర్వాత ఇంకా ఎప్పుడు వస్తాడని, లేకపోతే అది జరగాలి ఇది జరగాలి, ఏదేది అవన్నీ మనం పట్టించుకోవాలి. మనకి మూడే ఇంపార్టెంట్. ఏంటవి? తెలియదు. మూడే ఇంపార్టెంట్. ఏంటవి? విశ్వాసం, నిరీక్షణ. ఈ మూడే ఇంపార్టెంట్. క్రీస్తు నందు విశ్వాసం ఉంచాం, రక్షణ పొందాం. క్రీస్తు రెండోసారి వస్తాడనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ ద్వారా మనం జీవించి మనల్ని మనం పవిత్ర పరుచుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ రావాలి. మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పింది మనం నమ్మం. ఏది సత్యబోధ, ఏది అసత్యబోధ అనేది ఏం చేస్తాం? తెలుసుకుంటాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను నేర్చుకోవాలనే తపన నాకు ఉండాలి, కానీ లేకపోతే ఏదంటే అది చేయకూడదు. అంతకుముందు కూడా చెప్పాము, యోహాను సువార్త 7:17 ఈ మాట ఉంటుంది చూడండి దయచేసి. యోహాను సువార్త 7:17 త్వరగా చదవండమ్మా. ఎవడైనాను దేవుని చిత్తం చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి అంటే, దేవుని చిత్తం అంటే దేవుడు చెప్పింది చేయటం. ఆయన యజమానుడు, మన సేవకుడు. చేయాలి. కొనిన ఎడల దేవుని వలన కలిగినదో తెలుసుకోండి. సాక్షాత్ యేసు ప్రభు చెప్పే మాటలండి. యేసు ప్రభు చెప్పే మాటలు సత్యమైనవా కాదా? వాటిని శంకిస్తున్నారు. మనుషుల స్వభావం ఏంటి? తీపిని చేదంటారు, చేదని తీపి అంటారు, గాడిదని గుర్రం అంటారు, గుర్రాన్ని గాడిద అంటారు, ఎరుపుని తెలుపు అంటారు, తెలుపుని ఎరుపు అంటారు, చీకటిని వెలుగు అంటారు, వెలుగుని. మనం కూడా అటువంటి వారమే కదా. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఈ బోధనలను బట్టే చాలామంది ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నారు. రక్షణ లేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇట్ డజంట్ మీన్ ఇఫ్ యూ గో టు చర్చ్ ఆన్ సండే నువ్వు పరలోకానికి వెళ్తామని లేదు. ఏముండాలి నీకు? రక్షణార్థమైన మార్మల్స్, రక్షణార్థమైన విశ్వాసము, తర్వాత బాప్తిసం, తర్వాత సమాజానికి వచ్చి యాజక ధర్మం జరిగించాలి. నమ్ముకున్నానంటే సరిపోదు, మళ్ళీ ఏం చేయాలి?
దినదినము వాక్యాన్ని నేర్చుకోవాలి. వినాలా చదవాలా? రెండు చేయాలి. చేసి అట్లా దినదినము కొద్దిగా మెచ్యూరిటీ. వాక్యం బైబిల్లో ఉన్న సంగతులన్నీ నేర్చుకోవాలి. నేను ఎప్పుడు కొంతమంది అంటారు నేను సామెతలే చదువుతాను, కొంతమంది కీర్తనలే చదువుతాను. ఏం పాండిత్యాన్ని సంపాదిస్తావా కదా? దేవుడి క్రియలు ఎలా జరిగిస్తూ వచ్చినాడో, అవి ఎలా ఏం చెప్తూ వచ్చాడో, అవి ఎలా నెరవేరుతూ వచ్చినాయో, దేవుని వాగ్దానాలు కదా, దేవుని ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వరుసగా చదువుకుంటూ రావాలి. ఏ భక్తుల ద్వారా దేవుడు ఏ కార్యం చేశాడు, ఎవరి భక్తిహీనతను బట్టి ఎవరి భక్తిహీనతను బట్టి వారికి ఏం జరిగింది, తీర్పులు ఎలా వచ్చినాయి, వాక్యాన్ని సరిగా నేర్చుకున్న వాళ్ళు, దేవుని యొక్క వాగ్దానాలని నమ్మని వాళ్ళకి ఏమైంది, ఇవన్నీ కూడా రాస్తుంటాయి. అందుకని అన్నీ శ్రద్ధగా చదువు. ఊరికే నేను ఇన్ని పేజీలు చదివేశాను, 3 సార్లు చదివాను, 3 సార్లు కాదు 10 సార్లు చదివాను, దాంట్లో ఉన్నది యథార్థ భావం అర్థం చేసుకునే వరకు కూడా నీకు మెచ్యూరిటీ అనేది రాదు. అట్లా ఆ దృక్పథంతో ఏం చేయాలి, మనం దినదినము వాక్యాన్ని వినాలి, చదవాలి. వినేది ఫస్ట్ పెట్టుకోవాలి. దినాల్లో చదువు అంటున్నారు కానీ చదువు లేదు, ఏం లేదు, చదవట్లేదు. చాలామంది చదవట్లేదు, చదివినా ధ్యానించాలి. దాన్ని ఒకదానికొకటి ఏం చేయాలి, లింక్ పెట్టుకోవాలి. ఒక మాట పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంది అట్లా. సో అలాగా దేవుని చిత్తం చేయాలి, సత్యాన్ని ఎరగాలనే భావంతో ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో కూడా సాతానుడు దుర్బోధనలు ఎక్కువగా వాడుకుంటున్నాడు. ఈ సత్యాన్ని చాలామంది కించపరిచే వారు ఉంటారు మన చుట్టూ. మనం ఉంటున్న ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ ప్రాంతంలో వారిని బట్టి మనం బలహీన పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మనం దేన్ని నమ్ముకున్నాం, సత్యాన్ని. సో కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంట, మాసిపత్రి వారు యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా ఏమైపోయింది, మొత్తం వ్యాపిస్తుంది. ఒకటి చెప్తే చాలు, ఇంట్లో తప్పుడు బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా సాక్షులు ఉన్నాయి. యేసు సాక్షులు కాదు, ఎవరు సాక్షులు, యెహోవా రక్తం కార్చాడు. యెహోవా దినాల్లో ఏముంది, బలులు, జంతు బలులు అర్పించాడు. యేసు ప్రభు ఏం చేశాడు, సమస్త మానవాళి పాప పరిహారం ధర్మశాస్త్ర ప్రకారం తానే దేవుని గొర్రెపిల్లగా ఒకే బలి అర్పించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యెరూషలేము, యూదయ, యెరూషలేము, భూదిగంతముల వరకు ఏం చేయాలి, సమరయ భూదిగంతాల వరకు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి అంటే అన్ని జాతుల వారికి సువార్త. ఏం చేయాలి ఇప్పుడు, కొత్త నిబంధన చేయాలి. ఏమైంది, అందరి పాపం ఎవరిలో పరిహారం అయింది, ఇది తప్పు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అది మొత్తం ప్రపంచం అంతటా పాకిపోయింది తెలుసా. ఎక్కువ అమెరికాలో స్టార్ట్ అవుతాయి ఇట్లాంటివి. ఏ క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడ శాటన్ చర్చ్ కూడా ఉంది, అమెరికాలో ఉంటుంది. ఈ ప్రాచ్యాత్య దేశం వీళ్ళకి లోకం సుఖం అనేది ఉన్నవాళ్ళు భక్తి పనులు మంచిగా ఉంటారు ఎక్స్ట్రీమ్గా, లేకపోతే భక్తిహీనులు అయితే ఎక్స్ట్రీమ్గా ఈవిల్గా ఉంటారు ఆ దేశాలు. ఇక్కడ కూడా అట్లే స్టార్ట్ అవుతుంది. అందుకనే ఆఖరి రోజులు ఉంటున్నాం కాబట్టి ఎలా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకోవాలి, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ 16వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. మీరు మిమ్మల్ని చూసారా, వారి మాటలు ఏం చేయకూడదు, మనం అసలు వినకూడదు, జాగ్రత్తగా. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్కి చాలామంది రారు, కానీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, తలా తోకాలని వింటూ ఉంటారు. అవన్నీ లేకుండా ఏం చేయాలి. ఇప్పుడే ఓ సోదరుడు
అంకుల్ ఏమైంది, నాకు శనివారం ఆదివారం వచ్చేటప్పటికి మందిరానికి రావాలంటే ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది. మిగిలిన రోజులన్నీ ఏం చేస్తున్నావు? టచ్ లేదు. కాబట్టి ఆ 2 రోజులు వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాడు సాతానుడు? 5 రోజులు నాలో ఉన్నాం, 5 డే వీక్ నాతో ఉన్నాం, ఇంక 2 days ఎందుకు వెళ్తే కానీ ఏదో ఒకటి పెడతాడు సోకే. అట్లా చెప్పాము. అర్థమవుతుందా? చాలామంది అట్లాగే చేస్తుంది. అవన్నీ ఓపెన్ చేయకండి. ఆ టైము మీరు డైరెక్ట్గా ఏం చేయండి? వాక్యం చదువుకోండి. లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద మీకు ఎన్నో ప్రతి వీడియోస్ పంపిస్తున్నాం, ఒకసారి వినండి. ఓకే, అలా కొద్దిగా 10 నిమిషాలు పార్ట్లీ చదువుకున్నా బాగుంటుంది. అర్థం మైండ్ పెట్టి చేసుకోవాలి. చాలామంది 20-30 మంది అలా చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ సోమవారం విన్నది శనివారం కూడా వాళ్ళు ప్రార్థనలో చెప్పమని చెప్తున్నారు. అట్లా ఉండాలన్నమాట. ఓకేనండి. సో కాబట్టి వారు 17వ వచనంలో వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలిగినని యెహోవా సెలవుచున్నాడని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి ఏం చేస్తున్నారు? ఇలా అబద్ధం చెప్పేవాళ్ళు ఏమంటారు? అబద్ధ ప్రవృత్తి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమంటారు? అబద్ధ బోధకులు అంటారు. ఈ దినాల్లో ఆ దినాల్లో అది ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? యెహోవా మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదండి. అట్లా ఆ తర్వాత యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడు ఎవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడు అంటే ఎవరు లేరని అర్థం. అందుకనే కీర్తనకాడే ఉంటాడు. మొదటి కీర్తనలో చూడండి, నడవక చూడండి 5-6 వచనాలు చదవండి. కాబట్టి ఇదండి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభ ఎవరండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు. అది నీతిమంతుల సభలు ఎవరు నిలవరు? ఇప్పుడు ఆ దేశం అంతా ఇర్మియా దినాల్లో అబద్ధ బోధలు బోధించి అందరిని ఏం చేస్తున్నారు? పాపులుగా దోషులుగా చేస్తారు. సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? తర్వాత మనం చూసినప్పుడు ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలువెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి. ఆయన చెప్తే నేను చేశానంటే ఇంకా సాకులు మేకులు కుదరవు. చెప్పిన వాడికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, విన్నవారికి కూడా. ఏది వింటున్నావో జాగ్రత్తగా ఉండాలి. ఏ సభలో ఉంటున్నావో జాగ్రత్తగా ఉండాలి. ఏ సభలో ఉండాలి చెప్పలే? వెరీ గుడ్. ఎక్కడుంది? వెరీ గుడ్. బాగా మంచి మెమరీ ఉంది. వెరీ గుడ్. చూసారండి. అట్లా తర్వాత తన కార్యమును సఫల పరచు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపం చల్లారదు. అంత్య దినముల్లో ఆ సంగతిని మీరు బాగా చూసారు. కాబట్టి ఇటువంటి వారందరి మీదకి కూడా ప్రచండమైన దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత శాశ్వతంగా ఉంటుంది. తీర్పు దినం వరకు కూడా సరిదిద్దుకోకుండా, వారు చనిపోయే వరకు సరిదిద్దుకోకుండా ఉంటే ఏమవుతుందండి? ఏమవుతుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి లోబడక వారి మీదకి ఉగ్రత రౌద్రం రెండు వస్తాయి. ఓకే అండి. సో కాబట్టి ఆ విధంగా బహు జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత సో వారి సభలో 22వ వచనంలో, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గము విడిచిపెట్టినట్లు వారిని తృప్తి ఉంది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ ప్రవక్తలు ఏ విధంగా తప్పుడు బోధకులు ఏ విధంగా చేస్తారో తన ప్రజలను తన వైపు నుంచి ఒక ఆత్మరక్షణ పొందటం అంటేనే కష్టం. అది యేసుప్రభుని స్పష్టంగా వారికి నేర్పించకపోతే, అందుకనే పౌలు అంటాడు, మీరు క్రీస్తును స్పష్టంగా ఎరగిన వారు అంటాడు. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ 4వ అధ్యాయము చదవనము 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు కదా. తప్పుడుగా నేర్చుకున్నవారు ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి? ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ మైండ్లో రిజిస్టర్ కావు. మైండ్లో రిజిస్టర్ అయినా ఇలా చేయాలని ఉండదు, తపన అనమాట. అది చదవాలి, ఇది చదవాలి, ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలి. ఈ బుక్ వదిలేసి ఏ బుక్ చదివినా వేస్ట్. అది వినాలి, ఇది వినాలి. ఇక్కడ చెప్పేది ఏంటో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అనుకోండి, ఏది విన్నా వేస్ట్ కదండి. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 25వ వచనం చదవమ్మా. ఇక్కడ 23 పర్వాలేదు అదంతా. కలగంటిని అని ఇప్పుడు కూడా ఆ పాత నిబంధనలో గ్రంథం ప్రవచనం పూర్తి కానప్పుడు దేవుడు కళలు ఇస్తూ వచ్చేవాడు. కొన్నిసార్లు ప్రవచనం చెప్పి 1-2 సార్లు అది కలలుగానే వారిగా చేసి దేవుని యొక్క వాగ్దానాన్ని ఏం చేశాడంటే నెరవేర్చాడు 1-2 సందర్భాలు. ఇప్పుడు ప్రవచన గ్రంథం బైబిల్ సంపూర్ణమైంది, ప్రవచనం సంపూర్ణమైంది. ఇంక దీంట్లో కలిపేదిలో తీసేసేది ఇంకా జరగవలసిన ఏంటో వాటి కొరకు మనం వేచి ఉండాలి అంతే. కాబట్టి రాత్రి నాకు కళ్ళలో వచ్చాడు, తెల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, జుట్టు ఇట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్తాడు. లేకపోతే అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు దేని జోలికి పోకూడదు. అది కొద్దిగా అందుకని స్కిప్ చేస్తున్నా ఆల్రెడీ అవి ఓకే అండి. కాబట్టి కొన్నిసార్లు వచనం వెళ్ళవలసి ఉంటుంది, కొన్నిసార్లు ఏం చేయాలి, పార్ట్ బై పార్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమర్థమైంది? కళలు కంటావా? కళలు కంటే ఏమవుతుంది? కాబట్టి అట్లా రాకూడదు. సో మనకు కూడా ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవన్నీ నిజమా లేదు చూస్తే ఏమవుతుంది? అందుకని వాక్యం ఏం చెప్తుంది? కళ కనిన వాని వాళ్ళే ఉంటమే అంటారు ఇశ్రాయేలు. ఎందుకు? బబులో నుంచి తిరిగి తీసుకొచ్చినప్పుడు కళ కనిన వాని వాళ్ళే ఉంటుంది. ఇది కళా నిజమా అంటారు. అంటే కళా నిజమా అంటే అర్థం ఏంటి? కళ నమ్మదగింది. అందుకని ఇప్పుడు కళ వస్తుంది. అప్పుడు నేరుగా కనపడకూడదు కాబట్టి దేవుడు యెహోవాగా ఉన్నప్పుడు ఆ విధంగా కళల్లో దర్శనమిచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? కన్యాకుమారి, యోసేపు, ఇంకా దానియేలు, ఇంకా సొలొమోనుకి ఇవన్నీ జరిగినాయా లేదా? ఈ దైవికమైన ఆత్మ సంబంధమైన ప్రవచనాత్మకమైన జరిగినాయా లేదా? నేరుగా కనపడలేరు కాబట్టి ఆ విధంగా చేశారు. ఓకే. అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి ముఖాముఖిగా వచ్చారు. అంటే మారువేషం, అది కూడా దేవదూత వేషంలో వచ్చి ఆ దేవదూత కూడా వాడికి మనిషిలాగే కనపడతాడు.
అట్లా వచ్చి చేశారు. కాబట్టి ఆ విధంగా అది ఈనాటి దినాల్లో అందుకనే మనం దేని జోలికి పోము, కళ వచ్చిందని కళ వచ్చింది. సో ఈ కళ ఏం చేస్తుంది మనల్ని, ఒక అమ్మాయి ఉంది, అంటే వేరే దగ్గరికి వెళ్తుంది. ఇప్పటికీ చాలా కాలం క్రితం, ఒక 10 years బ్యాక్, అమ్మ పెళ్ళయిందని నీకంటే ఏదో మనం ప్రింటింగ్ వర్క్ చేపిస్తాము, ఇంకా వాళ్ళు కాలేదనుకుడు దేవుడు నాతో మాట్లాడాడు, కళ్ళలోనూ దేంట్లోనూ మాట్లాడాడు, నీకు మంచి ఉంది, కొద్దిగా కొన్ని రోజులు మాత్రం ఆగు అని చెప్పాడు అని చెప్పింది. అవన్నీ అట్లా వద్దమ్మా, ఇది యేసు ప్రభుతో వెంటనే చేసుకోవాలి, ఇది కూడా ఏదో ఒకటి విశ్వాసం చూసుకుని వెయిట్ చేయకు, టైం అయిపోయిందంటే మళ్ళీ కష్టం అవుతుందంటే. అప్పుడు 24 years 25 years ఉన్నప్పుడు మాట్లాడాడంటే 35 years ఇచ్చే వరకు ఆమె కళ్ళేరాలి, ఎవరు రాలేదు పెళ్లి చేసుకుని. తర్వాత ఈ లోపల కాలు ఇరిగిపోయింది, యాక్సిడెంట్. అర్థమైందండి. సో కళలు ఇట్లా వాళ్ళు చూస్తే జాలిపడాలి. అలాంటి దాన్ని గాఢంగా నమ్మేసి ఇంకెవ్వరు చెప్పినా మార్చుకో. అర్థమవుతుందండి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు, అగబు అనే ప్రవక్త, నేను యెరూషలేముకి వెళ్తే నిన్ను బంధించి ఏం చేస్తారు, నేను బంధించడానికే నన్ను యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు. బంధింపబడి రాజుల దగ్గరికి ఏం వెళ్ళాలి, ఈయన అంటాడు వెళ్ళొద్దు అంటాడు. ఆ సంఘంలోని వాళ్ళంతా ఏమంటారు, ఈయన చెప్పిన వెంటనే అయ్యో వెళ్ళొద్దు, నేను చంపేస్తారు, నేను హింస పెడతారు. అదే నేను యేసు నామం కొరకు బంధింపబడటం మాత్రమే కాదు కానీ నేను యేసు నామం కొరకు నేను చనిపోవడానికి సిద్ధం అంటాడు. అదే పేతురేమంటాడు, మాటలే చేతలు లేదు, ఎవరి దగ్గర తర్వాత వచ్చినాయి. ఆయన కూడా బంధింపబడ్డాడు. అప్పుడు అలా ఆ గ్రహింపు లేకపోతే, అభిషేకం లేకపోతే అలాగే మాట్లాడుతాం. మెచ్యూరిటీ లేదు అప్పుడు, ఇంకా అందుకనే వాళ్ళ పిల్లలారా, నా చిన్నపిల్లలారా అంటవచ్చు. యోహాను సువార్తలో ఏమని సంబోధించాడు 21లో, పిల్లలారా. ఎందుకు పిల్లలు? దేవుని చిత్తం చేయట్లేదు, యేసు ప్రభు చిత్తాన్ని చేయట్లేదు. రాత్రి అంతా చేపలు పట్టుకొని పోయారు. ఏం పట్టుకున్నారు? పిల్లలారా. ఎవరండి? వాక్యాన్ని సరిగా నేర్చుకున్నాను, తర్వాత కమిట్మెంట్ చేయించుకున్నాను. నన్ను ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఎందుకు పాట పాడాం కదా. సో కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కళలు కనేవారి వల్ల ఏం చేయకూడదంట, ఉండకూడదు. తర్వాత 26 చదువు. ఇకనెప్పటి వరకు విలాసము జరుగుచుండును, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించి ప్రవక్తలను దీన్ని ఆలోచింపరా. బయలును పూజింపవలెను. ఇటువంటి శిక్ష రాబోతుంది కాబట్టి తప్పు చేస్తున్న ప్రవక్తలారా, బోధకులారా ఆలోచించరా. ఓకే. తర్వాత దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఎంత తప్పు చేసినా, ఎంతమంది ప్రజలు పాడు చేసినా, దేశం అంతటా అబద్ధ బోధలు ప్రబలిపోయినా ఇంకేమన్నాడు అవకాశం. ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు చూడండి. ఓకే. దేవుడు మంచివాడు కాబట్టి నేను అట్లే చేస్తాను అనుకోవద్దు. ఓకే అండి. ఎందుకంటే ఎప్పుడు హఠాత్తుగా ఏమొస్తుంది మనకి తెలియదు. తర్వాత 27 చదువును. తమ పితరులు నా నామమును మరచినట్లు మీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచిస్తున్నారా? కలల చేత ఏం చేస్తున్నారంట? తర్వాత కలగలిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ధాన్యాన్ని, చెత్తను ఏం చేయాలి? వేరు చేయాలి. పొట్టిని, గింజను ఏం చేయాలి? వేరు చేస్తేనే తినగలుగుతాం. పొట్లు తినేస్తే ఏమవుతుంది? బయటికి రాదు, పేగులన్నీ పాడైపోతాయి. ఓకే అండి. అందుకని ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వినేది, చదివే విషయంలో చదివి మీరు అర్థం చేసుకు
అందుకనే బుధవారం సాయంకాలం ఏముందండి కౌన్సిలింగ్ మీటింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ మధ్య ఎవరు అడగట్లేదు. ఏదో ఒకరిద్దరు అడుగుతున్నారు, ఎక్కువ మంది కూడా రావట్లేదు. అంటే మీరు వాక్యం చదవట్లేదని అర్థం. చదివితే అర్థమైపోతుందా మీకు? అర్థమైపోతుందా? అది లేదు, ఇది లేదు. అర్థమైతే మంచిదే, ఓకే అండి. కాబట్టి అర్థమైతే ఏం చేయాలి? ఆ ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలి. బాగా చెప్తారు, ఆ ప్రకారం నడుచుకోవాలి. తర్వాత ఇతరులకు ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. పెద్ద బోధ అక్కర్లేదు. చెప్పు బాబు, వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు రావాలి, మీటింగ్ రావాలని నీ కొడుకు కోడలికి చెప్పు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి? నీ ఆధీనంలో ఉన్నాడు నువ్వు చెప్పుకో, తర్వాత బయట వాళ్ళకి చెప్పు. ఓకే అండి. సో కాబట్టి 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. చూసారా? నా మాట ఏంటి, నీ మాట ఏంటి? నీ మాట ఏంటి? దొంగ మాట, బండ వల్ల తయారు. నా మాట ఏం చేస్తుంది? బండను కొట్టి పగలు కొట్టేస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఆయన మాట ఎలా ఉండాలి? అబద్ధ బోధకులు కూడా దీన్ని అక్కడ పెట్టుకుంటారు, పులిపేట దగ్గర కదా. చూడాలి. అదే కొన్ని చెప్తారు, కానీ కొన్ని చాలా విషయాల్లో తప్పులు కూడా ఉంటాయన్నమాట. బేసిక్స్ సరిగా ఉండవు, ఫౌండేషన్ లేకపోతే ఎట్లా? ఓన్లీ ఎప్పుడు 24 గంటలు క్యారెక్టర్ గురించి చెప్తే, దేవుని సేవ చేయాలని, సాక్షులుగా ఉండాలని, యాజకధర్మం చేయాలని, ప్రార్థన ఆరాధన చేయాలని కదా. నన్ను ఎవడు ఒప్పుకున్నో అని నేను దేవదూతలు ఎదుట అది లేనే లేదు. అట్లా లేకుండా మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ సరిగా ఉన్నాం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.